ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదలను దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులన్నీ నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరివారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు GMS సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరవ షావరెడ్డి, విమలమ్మలను మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుష్ను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఏరవ షావరెడ్డి, విమలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. శృతి, జీవన్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జీవన్ కుమార్ చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరి వారి తల్లిదండ్రులను దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జీవన్ కుమార్, శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, భారతి, రాహుల్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జార్జి రెడ్డి, విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యతేజను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, త్వరగా కోలుకొని కృపను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎంగల రఫాయల్ సుధారాణులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారి చేయి బిజినెస్ లో తోడ్పడి ఉండాలని, వారు పోగొట్టుకున్నవన్నీ దేవుడు దయచేయమని, వీరికి రావలసిన డబ్బులు తిరిగి రావాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయల్ సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీత మరి వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే దినమందు కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జీవన్ కుమార్ని దేవుడు దీవించమని, మరియు మరణించిన జయచందర్ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు జీవన్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానుదం, చేతులెత్తి సుగీతం పాడుదాం. కోపం విద్వేషం మానుదం, చేతులెత్తి సుగీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి.
రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడచితిమి, అతని రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు అని అతనికి పేరిడుదురు. యెషయా 9:6 పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను దీవించాలి అని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ మాతృడమైన మమ్ము సృష్టికి మకుటముగా చేసితివి. అద్భుతమైన రీతిలో గౌరవప్రదముగా మమ్ము సృష్టించితివి. అంతకంటే అద్భుతముగా మమ్ము కొత్త సృష్టిగా చేసితివి. మా మానవ స్వభావమును పంచుకొని జన్మింప చిత్తగించిన మా రక్షకుని దైవ స్వభావములో మాకు భాగమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి
మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనముల వరకు. నా చిన్న బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు రాయుచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు రాయుచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేతను దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేతను దుష్టుని మీరు జయించి ఉండుట చేతను మీకు రాయుచున్నాను. ఈ లోకమును గాని ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవ్వరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ భౌతికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి డాంబికమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రాణమా నీ
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 36 నుండి 40వ వచనం వరకు. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవనలో మునిగి ఉండెను. ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలును గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోనే తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 2025వ సంవత్సరములో ఆఖరి మంగళవారములో మనం ప్రవేశించాం. మరికొద్ది రోజులలో నూతన సంవత్సరములో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే గొప్ప రోజు. పునీత అంతోని గారితో కలిసి ఆ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలులకై ధన్యవాదాలు తెలియచేస్తూ, ప్రభువా, రాబోయే 2026వ సంవత్సరములో ప్రవేశించే యోగ్యతను మాకు దయచేయండి. 2026వ సంవత్సరం అంతా నేను మీకు ఇష్టమైన బిడ్డగా సాక్షిగా జీవించే అర్హతను నాకు దయచేయండి ప్రభువా. నేను పడిపోకుండా, ఈ లోకానుసారం నేను కృంగిపోకుండా మీ చిత్తానుసారం జీవించే విధముగా నన్ను ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా నేను చేసిన తప్పిదముల మూలముగా, పొరపాటుల మూలముగా కొన్ని నేను పొందుకోలేకపోయాను ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో ప్రారంభము నుండే నేను నీతిగా, న్యాయముగా జీవిస్తూ, మీ వాక్యానుసారం జీవిస్తూ, మీకు ఇష్టమైన విధముగా జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మాత్రమే కాదు, మనతో పాటు ప్రార్థన చేయటానికి, మన కోసం ప్రార్థన చేయటానికి, మనందరినీ ప్రభువు చెంతకు చేర్చడానికి పునీత అంతోని గారు కూడా మన పక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రార్థన ఎంతో బలమైనది కాబట్టి, ఆయన ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈరోజు మనం ఆ ప్రభువును వేడుకోవాలి. ఈరోజు ప్రియ సహోదరులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం. అన్నమ్మ అనేది ఒక ప్రవక్తి ఉండెను. ఈ అన్నమ్మ ఎవరో తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసి బిడ్డను పొందుకున్నటువంటి అన్నమ్మ కాదండి. ఈమె ఆషేరు వంశీయురాలు, ఫనుయేలు పుత్రిక. ఈమె వివాహము చేసుకుంది. 7 సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయింది. మరొక పెళ్లి చేసుకోవచ్చు కదా, సంతోషంగా ఆనందంగా ఇంకొక వివాహం చేసుకుని బ్రతకవచ్చు కదా. కానీ ఆమె దేవుని పట్ల దాహము కలిగినటువంటి వ్యక్తి. ఈ లోకమంతా కూడా శూన్యము, ఈ లోక
వ్యామోహాలన్నీ కూడా మనల్ని దేవుని నుండి దూరం చేసేవే, తాత్కాలికమైనవే, పరలోకానికి వెళ్ళడానికి సహకరించేవి కాదు. నిజమైనటువంటి ఆశీర్వాదం మనకు లభించాలంటే దేవునితో మనం ఉండాలి, దేవుని యొక్క పాదాల దగ్గర మనం ఉండాలి. 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, 1000 దినాలు అన్యులలో వండిన దానికంటే ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో పవిత్రమైనదని, ఉన్నతమైనదని. ఆ విధముగా మనం దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క రాజ్యాన్ని సొంతము చేసుకోవచ్చని గుర్తించినటువంటి అన్నమ్మ వివాహమై 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. భర్త చనిపోవటంతో 84 సంవత్సరములు దేవుని సన్నిధిలోనే గడిపింది. ఏ విధంగా గడిపింది అంటే, ప్రార్థనలు చేస్తూ, ఉపవాసం ఉంటూ, వచ్చిన వారందరికీ రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి వాక్యాన్ని బోధిస్తూ వారందరినీ కూడా సిద్ధము చేస్తున్నటువంటి ఒక ప్రవక్తి ఈ అన్నమ్మ. ప్రియ సహోదరులారా, అన్నమ్మ ఎప్పటి వరకు బ్రతికి ఉందో మనం చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టకముందే యేసు ప్రభు యొక్క రాకడ గురించి నిరీక్షించండి, ఉపవాస ప్రార్థనలతో, మంచి క్రియలతో ఆ ప్రభు రాకడ కోసం నిరీక్షించండి. తప్పకుండా ఆ ప్రభువును మీరు చూడగలుగుతారు. ఆ ప్రభువును చూసిన మీ నేత్రాలు ఎంతో ధన్యమవుతాయి. ఆ ప్రభువును చూడగానే మీ పాపాలు, శాపాలు, సకల వ్యాధి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రభు కోసం నిరీక్షించండి, నిరీక్షించండి అని దేవుని సన్నిధిలో ఏకకంఠముతో ప్రభు యొక్క రాకడను సిద్ధం చేస్తున్నటువంటి ప్రవక్త ఈమె వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. కానీ ఈమె దేవుని కోసమే జీవితాన్ని అంకితం చేసుకుంది. 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే సేవ చేసుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడను సిద్ధము చేస్తూ అక్కడే ఉండిపోయింది. ప్రియ సహోదరులారా, ఎంత అదృష్టవంతురాలో చూడండి. వాక్యము సెలవిస్తుంది, ఏ రక్షకుడు గురించి అయితే ఆమె వాక్యాన్ని బోధించిందో ఆ రక్షకుడు పుట్టి ఆమె ఉన్నటువంటి దేవాలయానికి వచ్చి కానుకలు సమర్పించుకునేంత వరకు కూడా ఆమె బ్రతికే ఉందని వాక్యం సెలవిస్తుంది. అనగా ఏ రక్షకుడి గురించి అయితే వాక్యాన్ని బోధించిందో ఆ రక్షకుని కన్నులారా చూసేంత వరకు ఆమె సజీవంగానే ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత పునీతురాలు, అంత పవిత్రురాలు, అంత దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వ్యక్తి ఈ అన్నమ్మ అనే ప్రవక్త. ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగింది? ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ ఏ విధంగా చేయగలిగింది? సమస్యలు రాలేదా? ఇబ్బందులు రాలేదా అంటే తప్పకుండా వచ్చాయి. ప్రియ సహోదరులారా, వాటన్నిటిని కూడా ఎదిరించగలిగిందంటే ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకుంది. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా పాపాత్ములమే, మనమందరం కూడా బలహీనులమే. ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు, ఏ విధంగా పడిపోతామో మనకే తెలియదు. కానీ పడిపోకుండా ఉండాలంటే మన శక్తి సరిపోదు. దేవుని కోసం నీతిగా, న్యాయంగా జీవించాలంటే మన శక్తి సరిపోదు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తిని మనం అడుగుతూ ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. అవును ప్రియ సహోదరులారా, అలా దేవుని కోసం జీవితాంతము అనేకమైన త్యాగాలు చేసి నిలిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కోసం నీతిగా, నిష్ఠగా, న్యాయంగా జీవించటం కష్టమా అంటే పరిశుద్ధాత్మ శక్తి ఉన్న వాళ్ళకి కష్టం కాదండి. దేవుని పట్ల దాహం ఉన్న వాళ్ళకి కష్టం కాదండి. ఎప్పుడు మన బలహీనతల మీదనే నమ్మకాన్ని ఉంచుకొని అయ్యో పడిపోతామేమో, అమ్మో పడిపోతామేమో, ఇది మన వల్ల కాదేమో, ఇది సాధ్యము కాదేమో అని శరీరానికి అవకాశం ఇస్తే తప్పకుండా పడిపోతూ ఉంటాం. మన బలహీనతలకు అవకాశం ఇస్తే తప్పకుండా పడిపోతూ ఉంటాం. కానీ దేవుని పట్ల దాహం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి, ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి, తప్పకుండా
అలాంటి దాహము కలిగి ఉంటే ప్రియ సహోదరులారా, దేవుని కోసం ఎన్ని మైళ్ళైనా మనం పరుగులు తీయగలుగుతాం. దేవుని కోసం ఎంత కష్టమైనా కూడా ఎదిరించగలుగుతాం. ప్రియ సహోదరులారా, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో భర్త ఒక బిడ్డను కన్న తర్వాత చనిపోయాడు. పేద స్త్రీ, వితంతురాలు, కూలి పని చేసుకుని ఆ బిడ్డను చదివిస్తూ ఉండేది. నేను హాస్టల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ప్రతి నెల మొదటి ఆదివారం కష్టపడి నెలంతా కూడా పని చేసుకుని ఆ బిడ్డకు కావలసినటువంటి బట్టలు, తిండి పదార్థాలు అన్నీ కూడా వండుకుని ఆ హాస్టల్కు వచ్చి ఆ రోజంతా కూడా బిడ్డతో గడిపి వెళ్ళేది. ఆమె చెబుతూ ఉంది, అయ్యా, నెలలో మొదటి వారం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా బిడ్డను నేను ఎప్పుడు కళ్ళారా చూడగలుగుతానా అని ఎదురు చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఆరోగ్యం బాగోనప్పుడు నాకు భయం వేస్తుంది. అయ్యో, ఈ నెలంతా పనికి వెళ్ళకపోతే నా బిడ్డను చదివించుకోలేనేమో, నా బిడ్డకి కావలసినవి కొని ఇవ్వలేనేమో అని నాకు భయమేస్తుందండి. నా బిడ్డ కోసం వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదో ఒక కూలి పనికి వెళ్ళి నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నానండి. నా బిడ్డ కోసం నేను కష్టపడుతూ ఉన్నాను. అనేక మంది అంటూ ఉన్నారు, ఎందుకు ఈమెకి ఇన్ని బాధలు, ఎందుకు ఈమెకి కష్టాలు, ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా, హాయిగా బ్రతకవచ్చు కదా, ఎందుకు ఈమెకి శ్రమలు అని ఎంతోమంది అనుకున్నా కూడా నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నానండి. నా బిడ్డ కోసమే నేను కష్టపడుతున్నాను. నా కళ్ళ ముందు వాడు ప్రయోజకుడు కావాలి, నా కళ్ళ ముందు అందరికంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి అని ఆ తల్లి చెబుతూ ఉంటే కళ్ళంట నీళ్లు వచ్చాయి. ప్రియ సహోదరులారా, చూడండి ప్రియ సహోదరులారా, ఆమె యవ్వన వయసులో ఉన్నప్పటికీ ఏమీ చూడలేదు. తన కుమారుని మాత్రమే చూసింది, తన కుమారుని భవిష్యత్తు మాత్రమే చూసింది. కుమారుడి కోసం కష్టపడాలి, కుమారుడికి మేలిమైనవి అందించాలి అని మాత్రమే ఆమె తపన పడింది. కాబట్టి అనుకున్నది సాధించగలిగింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ధ్యేయం దేవుని వైపు ఉంటే, మన గమ్యం దేవుని చేరుకోవాలని ఉంటే, దేవుని పట్ల దాహము కనుక మనకు ఉంటే తప్పకుండా అనవసరమైన వాటిని పక్కన పెడుతూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. అలాగే చేసింది ఈ ప్రవక్త అయినటువంటి అన్నమ్మ. 84 సంవత్సరాలు దేవుని కోసం జీవించింది. 84 సంవత్సరాలు ప్రార్థనలోనూ ఉపవాసంలోనూ గడుపుతూ అనేక మందికి వాక్యాన్ని బోధించింది. ఆ మెస్సయ్య రాకడను గురించి బోధించింది. ఎవరిచ్చారు ఆ శక్తి అంటే, ఆమె దాహము కలిగి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఆ శక్తినిచ్చాడు. మరి మన విశ్వాసంలో ఎంత శక్తి ఉంది బిడ్డలారా? ఆదివారం గుడికి వెళ్ళాలంటే మన విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. వర్షం వస్తే మానేస్తామేమో, చిన్న చినుకులు పడితే మానేస్తామేమో, కొద్దిగా అలసిపోతే మానేస్తామేమో, చుట్టాలు వస్తే మానేస్తామేమో, పని ఎక్కువగా ఉంటే మానేస్తామేమో. ఇదేనా మన విశ్వాసం? ఇదేనా మన దాహం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పట్ల దాహము కలిగినటువంటి వాళ్లను దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. అదే నెరవేరింది ప్రవక్త అయినటువంటి అన్నమ్మ గారి విషయంలో. ఆమె ఎంతో దాహము కలిగి ఉంది కాబట్టి ఆమె చూడాలనుకున్నటువంటి రక్షకుని చూసేంత వరకు దేవుడు ఆమె ఆయుష్ను పొడిగించాడు. ఆమె స్వయాన కళ్ళారా రక్షకుని చూసే గొప్ప యోగ్యతను ఆమెకు దయచేశాడు. అందుకనే 84 సంవత్సరాలు బ్రతకగలిగింది. 7 సంవత్సరాలు వివాహ వయసు అయితే ప్రియ సహోదరులు ఇంకా 84 సంవత్సరాలు ఆమె దేవుని సన్నిధిలో గడపగలిగింది. చూడండి, సుమారుగా ఆమె 100 సంవత్సరాలకు పైగా మరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘాయుష్ అనేది దేవుడిచ్చే వరం, ఆరోగ్యం అనేది దేవుడిచ్చే వరం, శాంతి సమాధానం అనేది దేవుని ద్వారా వచ్చే వరాలు. ఈ లోకము నుండి వచ్చేవి కాదు, ఈ లోక ఆశలు ఇచ్చేవి కాదు. ఈ లోక ఆశలు నిరాశను తీసుకుని వస్తాయి, ఈ లోక ఆలోచనలు నిరాశను తీసుకుని వస్తాయి, ఈ లోక వ్యామోహాలన్నీ కూడా అసంతృప్తిని తీసుకుని వస్తూ ఉంటాయి. అసంతృప్తి ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఆశ కలిగిన వాళ్ళు వాళ్ళ ఆశ నెరవేరకపోతే సంతోషంగా ఉండలేరు. కాబట్టి దేవుని పట్ల ఆశ మాత్రమే
నీకు విజయాన్ని ఇవ్వగలదు. దేవుని పట్ల ఉన్నటువంటి దాహం మాత్రమే మనల్ని గమ్యస్థానాలకి చేర్చగలదు. కాబట్టి అలాంటి దాహాన్ని దయచేయమని, అలాంటి తపనను దయచేయమని, మరి రాబోయే నూతన సంవత్సరంలో దాహముతో ప్రవేశించి దాహముతో ఆ ప్రభు యొక్క చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ 2025వ సంవత్సరం అంతా మమ్ము కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ 2025వ సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఎదురైన వాటన్నిటిని కూడా జయించుకుని ముందుకు వెళ్ళే మహాకృపను దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. అవును తండ్రి, మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేకపోతే ఈరోజు మేము సజీవులంగా ఉండేవాళ్ళము కాదు, ఈ స్థాయికి చేరుకునే వాళ్ళం కాదు తండ్రి. అయ్యా, మీరు చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మీరు మా జీవితంలో అంచెలంచెలుగా మమ్ము లేవనెత్తిన విధానానికై మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని మమ్మందరిని దీవించండి. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరైతే బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఆసుపత్రిలో అనారోగ్యముతో చికిత్స పొందుతున్న బిడ్డలను తాకి స్వస్థపరచండి. దారి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. ఈ 2025 సంవత్సరం అంతా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సేవను ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఈ యొక్క ఛానల్ను ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ బిడ్డలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా అనేక మందికి ఈ సువార్తను బోధించడానికి కావలసినటువంటి అన్ని పరికరాలను మీరే ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. ప్రతి కొరతను తొలగించండి ప్రభా. ఈ ఛానల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా, మేమందరం కూడా మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 2026వ సంవత్సరంలో సంతోషంగా, సమాధానంగా ప్రవేశించే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మా యొక్క హృదయాలను శుద్ధీకరించమని ప్రభా, మంచి మనసుతో, పశ్చాత్తాప హృదయంతో, విశ్వాసముతో 2026వ సంవత్సరంలో ప్రవేశించి మీకు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జననము ద్వారా మేము నీతోను మా సహోదరి సహోదరులతోను సఖ్యతనొంద చిత్తగించితివి. అతని జన్మదినమున హృదయపూర్వకముగా మేమర్పించు ఈ అర్పణలు మా మధ్య సఖ్యతను పునరుద్ధరించునట్లు, తద్వారా మేము నీకు నిత్య స్తుతిని అర్పించునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నాము. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నను కాలవాహినులు ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా. ప్రభు నామం వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వేయించేస్తున్నటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్షరసము ఆయన సొంత శరీరాలుగా మార్చబోతున్న పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం ప్రార్థించాలనుకున్నారో, ఏ కష్టాలు తొలగిపోవాలని, ఏ బంధకాల నుండి విడుదల కావాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అన్ని సమస్యలను తొలగించబోతున్నాడు. రాబోయే నూతన సంవత్సరాన్ని గొప్పగా మీకు కానుకగా ఇవ్వబోతున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును మీ గాక. ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధిలో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయుగాక. ఆమేన్. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని
ముఖము చూడాలని ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. నేల అంచుల వరకును గల జనులెల్లరును మన ప్రభువు రక్షణమును గాంచిరి. 98వ కీర్తన 3వ వచనము. ప్రార్థించుదము. దయామయుడవైనవో సర్వేశ్వర, నీ కుమారుని మాకు స్వర్గపు ఆహారముగా ప్రసాదించినందుకు నీకు వందనములను అర్పించుచున్నాము. లోకరక్షణము కొరకు మనుష్యావతారుడై మా మధ్య వసించిన నీ కుమారుడే మాకు నిత్య జీవనదాతగా ఉండునుగాక. ఈ శాశ్వత జీవమును అతడు మాకు సదా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.